హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రాజా. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి రాజా సాబ్ సెకండ్ ట్రైలర్ అనేది వచ్చేసింది. సో అది మ్యాక్సిమం మీ అందరూ కూడా చూస్తుంటారు. సో మేము మా ఒపీనియన్ చెప్దామని వీడియో చేస్తున్నాము. సో మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రాజా సాబ్ సెకండ్ ట్రైలర్ నాకు చూసాక ఏమనిపించిందంటే, ఫస్ట్ టైం భయ్యా నాకు అంటే ఏదైనా సినిమాకి 2 ట్రైలర్లు వచ్చాయంటే ఫస్ట్ ట్రైలర్ చూసాక సెకండ్ ట్రైలర్ చూసాక 2 డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి నాకు. సో ఫస్ట్ ట్రైలర్ చూసాక ఏమనిపించిందంటే, ఇది ఒక నార్మల్ హర్రర్ కామెడీ సినిమా, జనరల్గా రొటీన్ సినిమా, ఎప్పట్లానే కొంచెం కామెడీతో అలా ప్రభాస్ని పెట్టి జస్ట్ వింటేజ్ ప్రభాస్ కోసం వెళ్ళడమే అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ సెకండ్ ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది, వాళ్ళు ఫస్ట్ ట్రైలర్లో చాలా దాచారు, అందులో ఏమీ రివీల్ చేయలేదు. కానీ ఈ ట్రైలర్లో సినిమా యొక్క స్కేల్ బాగా తెలుస్తుంది, అండ్ మెయిన్లీ ఒక మెయిన్ స్టోరీ అనేది కొంచెం అర్థం అవుతుంది. సో బేసిక్గా ట్రైలర్ చూసాక నాకు ఏమనిపించిందంటే, ఇది ఒక నానమ్మ మనవడు కథ. సో ప్రభాస్ మ్యాక్సిమం వెళ్ళి ఒక ఇంట్లో ఇరుక్కుపోతాడు, అది వాళ్ళ తాతయ్య అక్కడ దెయ్యంగా ఉంటాడు. సో అక్కడ రకరకాల ఒక ఫ్యాంటసీస్ టైప్ ఉంటాయి అనుకుంటున్నాను. అంటే ట్రైలర్లో చూపించినట్టు మనకేం చూపించారంటే, ఒక కొత్త లోకం అన్నట్టు, ఇక్కడి నుంచి బయటపడాలంటే మీ తాత సంతకం ఉండాలన్నట్టు ఈ డైలాగ్స్ అన్నీ చూస్తుంటే వీళ్ళు ఈ సినిమాలో ఒక కొత్తదనం ట్రై చేస్తున్నారనమాట. నార్మల్గా మనకి హర్రర్ కామెడీ అనేది బాగా అలవాటైన జోనరే, కానీ హర్రర్ కామెడీలో వీళ్ళ ఫ్యాంటసీ వరల్డ్ని తీసుకొస్తున్నారనమాట, ఒక కొత్త వరల్డ్ని తీసుకొస్తున్నారనమాట. సో అది నన్ను కొంచెం బాగా ఇంప్రెస్ చేసింది ఈ ట్రైలర్లో. అండ్ రెండవది, ఈ సినిమా చాలా లార్జ్ స్కేల్లో తీశారని బాగా అర్థమవుతుంది. అంటే హారర్ మూవీలో ఏమంత ఖర్చు పెట్టడానికి ఏమి ఉండదులే అనుకున్నాను, కానీ నిజంగా ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ క్రొకోడైల్ ఫైట్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా లార్జ్ స్కేల్లో ఉంది. అండ్ అఫ్ కోర్స్ మూడోది వచ్చేసి మన డార్లింగ్ ప్రభాస్. ఆయన్ని బాహుబలి దగ్గర నుంచి మొత్తం అంటే సీరియస్ రోల్స్లోనే చూస్తూనే ఉంటున్నాం. అంటే రాధేశ్యామ్లో కొంచెం లవ్ బాయ్ రోల్లో చూసాం, కానీ అందులో కూడా ప్రభాస్ సైలెంట్గానే ఉంటాడు. అంటే ఆ ఎనర్జెటిక్ ప్రభాస్ని మనం అందరం బాగా మిస్ అవుతున్నాం. అది ఈ సినిమాలో ఖచ్చితంగా మనం చూడగలమని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రాజాసాబ్ స్టార్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ నుంచి, మనం పోస్టర్స్ నుంచి కనుక చూసుకుంటా ఉంటే, ఏవి ఇంప్రెస్ చేసినా చేయకపోయినా ప్రభాస్ లుక్స్, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అన్నీ మాత్రం సూపర్గా డిజైన్ చేశారు మారుతి గారు. ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ ట్రైలర్తో పోలిస్తే ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ బాగా ఇంప్రూవ్ చేశారు. అంటే నాకు బేసిక్గా ఈ సెకండ్ ట్రైలర్ చూడగానే ఏమనిపించిందంటే, ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్కి ఇంత తేడా ఉంది కదా, అంటే అంత దాచారు కదా. సో సెకండ్ ట్రైలర్లో మనకు కొంచెం రివీల్ చేశారు, ఇంకా సినిమాలో ఎన్ని మూమెంట్స్ ఉంటాయి ఏంటో అనే ఎక్సైట్మెంట్ నాకు బాగా పెరిగింది. అండ్ తమన్ బీజిఎం కూడా బాగా ఇచ్చాడు. సో బేసిక్గా సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తున్నా, ట్రైలర్ అంతా చూస్తున్నా, బాగుంది, కొన్ని షార్ట్స్ బాగున్నాయి, కొన్ని నచ్చనివి కూడా ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడదాం. సో అంటే ఒక్క షాట్ లేదే, ఖచ్చితంగా ఫస్ట్ షో చూసేయాలి అన్నట్టు అనిపించి ఒక్క షాట్ కూడా లేదన్నప్పుడు వచ్చింది లాస్ట్లో. ట్రైలర్ ఎండింగ్లో రాజాసాబ్ అనే టైటిల్ పడిపోయాక ప్రభాస్ది జోకర్ లుక్ ఒకటి వచ్చింది, సూపర్గా ఉంది అసలు. ఇంకా ఆ షాట్ చూడగానే ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఈ సినిమా ఎలాగైనా చూడాల్సిందే ఫస్ట్ షో అంతే. నిజంగా ఆ జోకర్ షాట్ని మాత్రం కరెక్ట్ సీన్లో కరెక్ట్గా పడితే మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ బ్లాస్టే. సో బేసికల్లీ ఇదంతా ట్రైలర్లో ఉన్న పాజిటివ్ సైడ్. సో నాకు కొన్ని భయాలు ఉన్నాయి, సెకండ్ ట్రైలర్ చూసాక కూడా కొన్ని నెగిటివ్గా అనిపించాయి, అవి మాట్లాడదాం ఒకసారి. సో మెయిన్లీ నాకున్న ఫస్ట్ భయం, యాక్చువల్లీ మనం మారుతి గారి స్ట్రాంగ్ జోన్ ఏంటి, కామెడీ. సినిమా జోనర్ కూడా హర్రర్ కామెడీయే. సో ఫస్ట్ ట్రైలర్ అయినా సెకండ్ ట్రైలర్ అయినా ఆ కామెడీ యాంగిల్ అనేది నాకు ఎక్కడ ఎక్కువ కనిపించట్లే. ఇంకా ఫస్ట్ ట్రైలర్లో కొంచెం కనిపించింది, అది కూడా పెద్దగా జోక్స్ ఏం పేలినట్టు అనిపించలే. సంక్రాంతికి మనకు బేసిక్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. సో ఈ మూవీలో కామెడీ వర్కౌట్ అవ్వడం చాలా అవసరం. సో మరి ట్రైలర్లో అయితే ఎక్కడా కామెడీ లేదు. సో మరి వాళ్ళు సినిమాలో ఉందని దాచారో అది మనకు తెలియదు. కామెడీ కానీ వర్కౌట్ అవ్వకపోతే ఎంత లార్జ్ స్కేల్ అయినా ఈ సినిమా
ఆడకపోవచ్చు. సో చూడాలి మరి మూవీలో కామెడీ అనేది ఎంత దాకా ఉంటుందో. అండ్ నా ఇంకో భయం ఏంటంటే ట్రైలర్‌లో లార్జ్ స్కేలు, ఈ షార్ట్స్ ఏదో కొత్తదనం ఇవన్నీ తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని పోర్షన్స్ చూస్తుంటే అంటే ట్రైలర్‌లో మీరు చూసారా? వాళ్ళ నానమ్మ ఇదేంటి ఒక యువరాణి పాస్ట్‌లో యువరాణి అన్నట్టు చూపించారు. ఆ ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ చూస్తుంటే కొన్ని కొన్ని సిమిలర్ హారర్ టెంప్లెట్స్ ఎక్కడో చూసినట్టు ఉందే. మళ్ళీ అంటే రొటీన్ హారర్ టెంప్లెట్‌లా ఉంటదా ఏంటి ఫ్లాష్ బ్యాకు? ఆహ్, అలా కొంచెం అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. సో, అంతే బేసిక్‌గా మిగతాదంతా ట్రైలర్ చాలా బావుంది. నా ప్రకారం అయితే ట్రైలర్ 1 కన్నా ట్రైలర్ 2 చాలా చాలా బావుంది. సో, ఎలాగో సంక్రాంతి సీజన్. మూవీకి మినిమమ్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు. శుభ్రంగా ఆడేస్తది. సరే తెలుగు విషయం అయితే సంక్రాంతి కాబట్టి పర్లేదు. హిందీ మాత్రం ఈ పర్టిక్యులర్ జానర్‌కి హిందీలో చాలా డిమాండ్ ఉంటది. పొర్రపాటున ఈ మూవీకి చాలా మంచి టాక్ వస్తే మాత్రం హిందీలో కూడా బాక్స్ ఆఫీస్ నంబర్స్ చాలా ఎక్కువొస్తాయి. సో, అంతే. మీరు గూడా మీ ఒపీనియన్‌ని చెప్పండి మాకు. మీకెలా అనిపించిందో ట్రైలర్ కూడా చెప్పండి మాకు కామెంట్స్‌లో. అండ్ సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలొస్తున్నాయి. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.